స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మనకి మెథడాలజీలో మనం గతంలో ఫస్ట్ చాప్టర్ విజ్ఞాన శాస్త్రం స్వభావం గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఈ రోజు ప్రాక్టీస్ బిట్లు ఇప్పుడు గతంలో చెప్పుకున్నటువంటి ఈ చాప్టర్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ అంటే టెక్స్ట్ బుక్ ని బేస్ చేసి తయారు చేసినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇక్కడ మనం డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. సో దీనికి ఫస్ట్ బిట్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? దీనికి 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ సూత్రాలు సిద్ధాంతాల సమాహారము, ఆప్షన్ బి అన్వేషణ, ఆప్షన్ సి జ్ఞాన భండాగారము, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ. అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అంటే సూత్రాలు సిద్ధాంతాల సమాహారము, ఆప్షన్ బి సత్యాన్వేషణ, ఆప్షన్ సి జ్ఞాన భండాగారము. సో ఇవన్నీ వస్తాయండి విజ్ఞాన శాస్త్రం అంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అనే ప్రయోగంలో మొదటి దశ ఏమిటి? విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అనేటటువంటి ప్రయోగంలో మొదటి దశ ఏమిటి? ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి ప్రయోగము, ఆప్షన్ సి పరిశీలన, ఆప్షన్ డి నిర్ధారణ. పరికల్పన, ప్రయోగము, పరిశీలన, నిర్ధారణ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పరిశీలన. విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అనేటటువంటి ప్రయోగంలో మొదటి దశ పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 3. కొఠారి కమిషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సిద్ధాంతాల బోధన, ఆప్షన్ బి ప్రయోగాలు చేయటం, ఆప్షన్ సి జ్ఞానాన్ని సేకరించడం, ఆప్షన్ డి పరిశోధన చేయటం. కొఠారి కమిషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అంటే సిద్ధాంతాల బోధన, ప్రయోగాలు చేయడము, జ్ఞానాన్ని సేకరించడము, పరిశోధన చేయడము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రయోగాలు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. పరికల్పన అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రయోగ ఫలితము, ఆప్షన్ బి ఊహించిన ఫలితము, ఆప్షన్ సి నిర్ధారించిన ఫలితము, ఆప్షన్ డి పరిశీలించిన ఫలితము. పరికల్పన అంటే ప్రయోగ ఫలితము, ఊహించిన ఫలితము, నిర్ధారించిన ఫలితము, పరిశీలించిన ఫలితము. దీనికి సరైన సమాధానం పరికల్పన అంటే ఆప్షన్ బి ఊహించిన ఫలితము. మనకు ఆల్రెడీ తెలుసు పరికల్పన అంటే మనం ఏదైనా ఒక విషయం మీద పరిశోధన చేసేటప్పుడు కానీ ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు కానీ మనం ఏదైతే ఊహిస్తామో ఇది కావచ్చు అనేటటువంటి ఆ ఊహ ఏదైతే ఉందో ఆ ఊహనే మనం హైపోథిసిస్ లేదా పరికల్పన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి ఇది. ఒక విద్యార్థి మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఎరువులు ఉపయోగిస్తున్నాడు. ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ? ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి రకరకాలైనటువంటి ఎరువులు ఉపయోగిస్తున్నాడు. ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. పరిశీలన, పరికల్పన, ప్రయోగము, నిర్ధారణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రయోగము. అంటే ఒక విద్యార్థి మొక్కలు ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి వివిధ రకాలైనటువంటి ఎరువులు ఉపయోగించాడండి. మరి అంటే ఉపయోగిస్తున్నాడు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రయోగం చేస్తున్నట్టు. మరి ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ అంటే ఏంటి? ప్రయోగానికి ఉదాహరణ. ఆల్రెడీ అతను ఎరువును ఉపయోగిస్తున్నాడు అంటే ఏంటి? ప్రాక్టికల్ గా చేస్తున్నాడు కాబట్టి ఇది ప్రయోగానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 6. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ముందుగా దాని ప్రభావం గురించి ఊహిస్తున్నాడు. ఇది ఏ దశ? ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ముందుగా దాని ప్రభావాన్ని గురించి ఊహిస్తున్నాడు. ఇది ఏ దశ? పరిశీలన, పరికల్పన, ప్రయోగము, నిర్ధారణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరికల్పన. అంటే
ఒక కొత్త మందు కనుగొనడానికంటే ముందు దాని యొక్క ప్రభావం గురించి ఊహిస్తున్నాడు. అంటే ఇది పనిచేస్తుందా లేదా, ఏ విధంగా పనిచేసింది అని దాని గురించి ముందుగానే ఊహిస్తున్నాడు. మరి ముందుగా ఊహించటం అనేటటువంటిది ఏంటి అంటే హైపోథీసిస్, అంటే పరికల్పన. సో కాబట్టి దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, పరికల్పన. క్వశ్చన్ నెంబర్ 7. ఒక విద్యార్థి ఒక వస్తువు వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అని తెలుసుకున్నాడు. ఇది విజ్ఞాన శాస్త్రంలో ఏ ప్రక్రియ? ఒక విద్యార్థి ఒక వస్తువు వేడి చేస్తే వ్యాకోచిస్తుందని తెలుసుకున్నాడు. మరి ఇది విజ్ఞాన శాస్త్రంలో ఏ ప్రక్రియ? పరిశీలన, పరికల్పన, ప్రయోగము, నిర్ధారణ. పరిశీలన, పరికల్పన, ప్రయోగము, నిర్ధారణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, నిర్ధారణ. అంటే చూడండి, ఒక విద్యార్థి ఒక వస్తువుని వేడి చేస్తే వ్యాకోచిస్తుందని తెలుసుకున్నాడు ఆల్రెడీ, అంటే ప్రయోగం చేయటం ద్వారా తెలుసుకున్నాడు. కాబట్టి మరి అక్కడ ఏమైంది అంటే నిర్ధారణ చేశాడు అతను. కాబట్టి ఇది ఆప్షన్ డి, నిర్ధారణ. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అండి. విజ్ఞాన శాస్త్రం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? అంటే ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లో రాంగ్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేయాలి. సో దీంట్లో ఫస్ట్, విజ్ఞాన శాస్త్రం అంటే సత్యాన్వేషణ. ఆప్షన్ బి, ఇది కేవలం సిద్ధాంతాల సమూహారం. ఆప్షన్ సి, ఇది ప్రయోగాలు చేయటము. ఆప్షన్ డి, ఇది పరిశీలన చేయటం. అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనకి చెప్పాం. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్, ఇది సత్యాన్వేషణ. సో ఇది రైటే. నెక్స్ట్, ఇది కేవలం సిద్ధాంతాల సమూహారం. మరి విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం ఏంటి? సిద్ధాంతాల సమూహారం కాదు కదా. సో కాబట్టి ఇది ఆల్రెడీ రాంగ్ స్టేట్మెంట్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, ఇది ప్రయోగాలు చేయటం. కరెక్ట్, విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలు చేయటమే కదా. నెక్స్ట్ ఆప్షన్ డి, ఇది పరిశీలన చేయటం. మరి విజ్ఞాన శాస్త్రం అంటే పరిశీలన చేయటం కూడా వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఇది కేవలం సిద్ధాంతాల సమూహారం అనేది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అనే ప్రయోగంలో ఈ క్రింది వాటిలో ఏది మొదటి దశ? విత్తనాలు నీటిలో మునుగుతాయా తేలుతాయా అనేటటువంటి ప్రయోగంలో మొదటి దశ ఏది? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అనే ప్రయోగంలో ఏది మొదటి దశ? పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ పరిశీలన. అంటే విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అనేటటువంటి దానిలో మొదటి ఏంటి అంటే విత్తనాలను పరిశీలిస్తాడు. ఫస్ట్ విత్తనాలను పరిశీలించడం అనేది మొదటి దశ. తర్వాత అవి మునుగుతాయా తేలుతాయా అని అతను ప్రశ్నించుకుంటాడు. దాని తర్వాత పరికల్పన చేస్తాడు, ఇవి మునుగుతాయి లేకపోతే తేలుతాయి అని. సో కాబట్టి మనకి మొదటి దశ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. కొఠారి కమిషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం కానిది ఏది? కొఠారి కమిషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రము కానిది ఏది? ప్రయోగాలు చేయటము, ఆప్షన్ బి పరిశోధన చేయటము, ఆప్షన్ సి పుస్తకాలు చదవడము, ఆప్షన్ డి సత్యాన్వేషణ. కొఠారి కమిషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి కానిది ఏది? ఎక్స్పెరిమెంట్లు చేయటం, ఇన్వెస్టిగేషన్ చేయటం, బుక్ రీడింగ్, తర్వాత సత్యాన్వేషణ. దీంట్లో సరైన సమాధానము కానిది అని అన్నాడు కాబట్టి ఆప్షన్ సి పుస్తకాలు చదవటం అనేది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది కాదు. మిగిలినటువంటివన్నీ కూడా మనకి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవే. అంటే ప్రయోగాలు చేయటం అనేది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది, పరిశోధనలు చేయటం అనేది దానికి సంబంధించింది, సత్యాన్వేషణ అనేది కూడా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. సో కాబట్టి దీంట్లో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి కానటువంటిది ఏది అంటే పుస్తకాలు చదవటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సైన్స్ అనే పదము ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? సైన్స్ అనేటటువంటి పదము ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? సైంటియా, ఆప్షన్ బి సైంటిఫికా, ఆప్షన్ సి సైన్షియా, ఆప్షన్ డి సైంటిఫిక్. సైన్స్ అనేటటువంటి పదము ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది? ఆప్షన్ ఏ సైంటియా, ఆప్షన్ బి సైంటిఫికా, ఆప్షన్ సి సైన్షియా,
ఆప్షన్ డి సైంటిఫిక్. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి సైన్షియా ఈజ్ రైట్ ఆన్సర్. అంటే సైన్స్ అనేటటువంటి పదము సైన్షియా అనేటటువంటి లాటిన్ పదం నుంచి రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. సైన్షియా అంటే ఏమిటి? సైన్షియా అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పరిజ్ఞానము, ఆప్షన్ బి తెలుసుకోవడము, ఆప్షన్ సి జ్ఞానము, ఆప్షన్ డి పైవన్నీ. సైన్షియా అంటే ఏమిటి అంటే పరిజ్ఞానము, ఆప్షన్ బి తెలుసుకోవడము, ఆప్షన్ సి జ్ఞానము, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి పైవన్నీ. అంటే సైన్షియా అంటే ఏంటి అంటే పరిజ్ఞానం వస్తుంది, తెలుసుకోవడం వస్తుంది, జ్ఞానం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 13. కొఠారి కమిషన్ ప్రకారం సైన్స్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సత్యాన్వేషణ, ఆప్షన్ బి చేయటం, ఆప్షన్ సి ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి, ఆప్షన్ డి జ్ఞానము. కొఠారి కమిషన్ ప్రకారం సైన్స్ అంటే ఏమిటి? సత్యాన్వేషణ, ఆప్షన్ బి చేయటము, ఆప్షన్ సి ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి, ఆప్షన్ డి జ్ఞానము. ఓకే, రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి చేయటం. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ అని చెప్పాం. అంటే ఏంటి సైన్స్ అంటే ఏంటి? చేయటం అనేది సైన్స్ అని మనకి కొఠారి గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్, డూయింగ్. క్వశ్చన్ నెంబర్ 14. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలలో మొదటిది ఏది? శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో మొదటిది ఏది? పరికల్పన, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో మొదటిది ఏది? పరిశీలన, ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరిశీలన. చెప్పాం కదా మన శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో మొదటిది ఏంటంటే పరిశీలన. నెక్స్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి. ఒక విద్యార్థి ఆకాశంలో నక్షత్రాలు కదులుతున్నాయని గమనించి వాటి కదలికలను నమోదు చేస్తున్నాడు. ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ? ఒక విద్యార్థి ఆకాశంలో నక్షత్రాలు కదులుతున్నాయని గమనించి వాటి కదలికను నమోదు చేసుకున్నాడు. ఇది ఏ ప్రక్రియకు ఉదాహరణ? పరికల్పన, పరిశీలన, ప్రయోగము, నిర్ధారణ. పరికల్పన, పరిశీలన, ప్రయోగము, నిర్ధారణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరిశీలన. అంటే ఏంటి? విద్యార్థి ఆకాశం వైపు చూశాడు. మరి ఆకాశం వైపు చూసి అక్కడ కదులుతున్నటువంటి నక్షత్రాలని పరిశీలించాడు. ఓకే, పరిశీలించి మరి వాటి కదలికను నమోదు చేసుకున్నాడు కాబట్టి అదేంటి అంటే పరిశీలన. ఆప్షన్ బి పరిశీలన రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఒక శాస్త్రవేత్త కొత్త రకం బ్యాటరీని తయారు చేయడానికి ముందుగా దాని పనితీరును గురించి ఊహిస్తున్నాడు. ఇది ఏ దశ? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. ఒక శాస్త్రవేత్త కొత్త రకం బ్యాటరీ తయారు చేయడానికి ముందు దాని పనితీరును గురించి ఊహిస్తున్నాడు. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని ముందుగా ఊహించాడు. మరి అట్లా ఊహించడం అనేటటువంటిది ఏంటి? పరిశీలన కిందకు వస్తుందా, పరికల్పన కిందకు వస్తుందా, ప్రయోగమా, నిర్ధారణ? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరికల్పన. పరికల్పన అనేది అంటే ముందుగానే అతను ఊహిస్తున్నాడు. అంటే బ్యాటరీ తయారు చేయడానికంటే ముందే అతను ఊహిస్తున్నాడు. అంటే ఈ బ్యాటరీ తయారు చేస్తే ఎట్లా వర్కింగ్ అవుతుంది, పనిచేస్తుందా లేదా అనేటటువంటి దాని గురించి ముందుగానే ఊహిస్తున్నాడు కాబట్టి అది పరికల్పన చేయటం. క్వశ్చన్ నెంబర్ 17. ఒక విద్యార్థి వివిధ రకాల నేలల్లో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ ప్రక్రియ? ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి నేలల్లో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ ప్రక్రియ? పరిశీలన, ఆప్షన్ బి పరికల్పన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి నేలల్లో మొక్కలు ఎలా పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ చేస్తున్నాడు ప్రయోగాలు. ఏ రకమైనటువంటి నేలల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి అని తెలుసుకోవడం కోసం అతను ప్రాక్టికల్ గా వివిధ రకాలైనటువంటి నేలల్లో వివిధ రకాలైనటువంటి మొక్కల్ని పెంచుతున్నాడు. సో మరి ఆ చేసేటటువంటి ప్రాసెస్ అనేది ఏంటి?
పరిశీలన కిందకు వచ్చిద్దా, పరికల్పన, ప్రయోగమా, నిర్ధారణ? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్రయోగం. అంటే ఇది ప్రయోగ దశలో ఉంది, అతను ప్రయోగపూర్వకంగా చేసి చూస్తున్నాడు కాబట్టి అది ప్రయోగము. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 18. సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? అంటే ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. రాంగ్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్, ఇది సత్యాన్వేషణ, ఇది కేవలం సిద్ధాంతాల సమాహారము, ఇది ప్రయోగాలు చేయడము, ఇది పరిశీలన చేయటం. సైన్స్ గురించి క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏది? సత్యాన్వేషణ, ఇది రైటే. కేవలం సిద్ధాంతాల సమూహారము, ఇది కేవలం ప్రయోగాలు చేయటము, ఇది పరిశీలన చేయటం. కాబట్టి దీనికి సరైన సమాధానము ఇది ఆల్రెడీ వచ్చినట్లుంది. ఇది కేవలం సిద్ధాంతాల సమూహారం. అంటే సైన్స్ అనేది కేవలం సిద్ధాంతాల సమాహారం కాదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ బి ఇస్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో ఈ క్రింది వాటిలో ఏది కాదు? శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో ఈ క్రింది వాటిలో ఏది కాదు లేకపోతే ఏది లేదు? సో దీంట్లో ఫస్ట్ పరికల్పన, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి కథలు చెప్పడం, ఆప్షన్ డి ప్రయోగము. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో ఈ క్రింది వాటిలో ఏది కాదు? ఏది కాదు అంటే పరికల్పన, పరిశీలన, లేకపోతే కథలు చెప్పడమా, ప్రయోగం? ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి కథలు చెప్పడం. అంటే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో మనకి కథలు చెప్పడం అనేది లేదు, మిగిలినవి ఉన్నాయి దాంట్లో. క్వశ్చన్ నెంబర్ 20. కోనాంట్ ప్రకారం విజ్ఞానం కానిది ఏది? కోనాంట్ అనే శాస్త్రవేత్త మనకి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. దాని ప్రకారం మరి విజ్ఞాన శాస్త్రం కానిది ఏది? ప్రయోగాలు చేయటము, పరిశీలన చేయటము, పుస్తకాలు చదవటము, పరస్పర సంబంధాలు కలిగిన భావనలు. కోనాంట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే కానిది ఏది? ప్రయోగాలు చేయటము, పరిశీలన చేయటము, పుస్తకాలు చదవటం, ఆప్షన్ సి. ఆప్షన్ డి పరస్పర సంబంధాలు కలిగిన భావనలు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అంటే పుస్తకాలు చదవటం అనేది దీనికి సంబంధించింది కాదు. క్వశ్చన్ నెంబర్ 21. విజ్ఞాన శాస్త్రం యొక్క స్తబ్ద దృష్టి కోణం అంటే ఏమిటి? విజ్ఞాన శాస్త్రం యొక్క స్తబ్ద దృష్టి అంటే విజ్ఞాన శాస్త్రాన్ని మనం రెండు రకాలైనటువంటి దృక్కోణాల్లో చూస్తామని చెప్పాం. స్తబ్ద దృష్టితో చూస్తామని చెప్పాం, తర్వాత గతిశీల దృష్టితో చూస్తామని చెప్పాం, స్టాటిక్ తర్వాత డైనమిక్ ఆస్పెక్ట్స్ చూస్తామని చెప్పాం. సో కాబట్టి దీంట్లో మనకి విజ్ఞాన శాస్త్రం యొక్క స్తబ్ద దృష్టి కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? అంటే స్టాటిక్ ఆస్పెక్ట్ లో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే ఆప్షన్ ఏ క్రియాత్మకత, ఆప్షన్ బి నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, ఆప్షన్ సి పరిశోధన, ఆప్షన్ డి ప్రయోగము. విజ్ఞాన శాస్త్రం యొక్క స్తబ్ద దృష్టి కోణంలో అంటే స్టాటిక్ ఆస్పెక్ట్ లో మనకి విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? క్రియాత్మకత, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు. ఆప్షన్ ఏ క్రియాత్మకత, ఆప్షన్ బి నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, ఆప్షన్ సి పరిశోధన, ఆప్షన్ డి ప్రయోగము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు. ఆల్రెడీ మనం చెప్పాం. అంటే విజ్ఞాన శాస్త్రం స్తబ్ద దృష్టి, తర్వాత గతిశీల దృష్టి అని చెప్పాం. మరి గతి దృష్టితో చూసినప్పుడు యాక్టివిటీ అని చెప్పాం. అంటే ఏదైనా ఒక ప్రక్రియ కానీ, ఒక ప్రాసెస్ కానీ, ఒక ప్రయోగం కానీ, ఒక పరిశీలన కానీ చేసేటప్పుడు మనకి అది గతిశీల దృష్టి అని చెప్పాం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయిపోయింది. మన ఒక పరిశీలన అయిపోయింది, ప్రయోగం అయిపోయింది. దాని తర్వాత మనం ఆ చేసినటువంటి పరిశీలన, ప్రయోగం ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించాం. ఒక సిద్ధాంతం కానీ, ఒక నియమం కానీ రూపొందించామంటే ఏంటి, ఇక అది యాక్టివ్ గా ఉండదు అది. సో కాబట్టి అదేంటంటే స్తబ్ద దృష్టి అని చెప్తారు. మనం ఆల్రెడీ చెప్పాం, ఒక ప్రయోగం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా యాక్టివిటీకి సంబంధించింది. ఫైనల్ గా దానికి వచ్చేటటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి ఫలితము, రిజల్ట్ అనేది మనకి ఏం చెప్తారంటే దాని నుంచి ఒక సిద్ధాంతం కానీ, ఒక నియమం కానీ రూపొందిస్తాం. సో అది మనకి ఏంటి అంటే స్తబ్ద దృష్టి. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. స్తబ్ద దృష్టి కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. విజ్ఞాన శాస్త్రం యొక్క గతి దృష్టి కోణం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ నియమాలు, ఆప్షన్ బి సూత్రాలు, ఆప్షన్ సి క్రియాత్మకత, ఆప్షన్ డి సిద్ధాంతాలు. విజ్ఞాన శాస్త్రం యొక్క గతి దృష్టి కోణం అంటే ఏంటి? డైనమిక్ ఆస్పెక్ట్ అని చెప్పాం. అంటే డైనమిక్ ఆస్పెక్ట్ లో మన విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? నియమాలు, సూత్రాలు, క్రియాత్మకత, సిద్ధాంతము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి క్రియాత్మకత. చెప్పాం కదా, యాక్టివిటీ అనేటటువంటిది అది గతి దృష్టి కోణం. అది అంటే యాక్టివిటీ అనేటటువంటిది ఒక గతి దృష్టి కోణంలో డైనమిక్ ఆస్పెక్ట్ అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పరిశోధన విధానము, ఆప్షన్ బి జ్ఞాన రాశి, ఆప్షన్ సి స్పష్టమైన పరిశీలన ద్వారా ఏర్పడే జ్ఞానము, ఆప్షన్ డి సత్యాల సమాహారము. లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? పరిశోధన విధానము, ఆప్షన్ బి జ్ఞాన రాశి, ఆప్షన్ సి స్పష్టమైన పరిశీలన ద్వారా ఏర్పడే జ్ఞానము, ఆప్షన్ డి సత్యాల సమూహారము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి స్పష్టమైన పరిశీలన ద్వారా ఏర్పడే జ్ఞానము. స్పష్టమైన పరిశీలన ద్వారా ఏర్పడే జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారని లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 24. ఐన్స్టీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఐన్స్టీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ పరిశోధన విధానము, ఆప్షన్ బి జ్ఞాన రాశి, ఆప్షన్ సి స్పష్టమైన పరిశీలన ద్వారా ఏర్పడే జ్ఞానము, ఆప్షన్ డి సత్యాల సమాహారము. ఐన్స్టీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? పరిశోధన విధానము, జ్ఞాన రాశి, స్పష్టమైన పరిశీలన ద్వారా ఏర్పడే జ్ఞానము, ఆప్షన్ డి సత్యాల సమాహారము. సో దీనికి సరైన సమాధానము జ్ఞాన రాశి. చెప్పాం మనం ఐన్స్టీన్ తాను చెప్పినటువంటి ఆ నిర్వచనం చాలా సింపుల్ గా ఉంటుందని చెప్పాం. అంటే ఐన్స్టీన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే జ్ఞాన రాశియే మనకి విజ్ఞాన శాస్త్రం అని చెప్పాము. సో కాబట్టి ఐన్స్టీన్ ప్రకారం జ్ఞాన రాశి అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి. ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి ఆకుల ఆకృతులను పరిశీలిస్తున్నాడు. ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క ఏ ప్రక్రియకు ఉదాహరణ? ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి ఆకుల యొక్క ఆకృతుల్ని పరిశీలిస్తున్నాడు. ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క ఏ ప్రక్రియకు ఉదాహరణ? ఆప్షన్ ఏ పరికల్పన, ఆప్షన్ బి పరిశీలన, ఆప్షన్ సి ప్రయోగము, ఆప్షన్ డి నిర్ధారణ. దీనికి సరైన సమాధానం అంటే చూడండి, ఒక విద్యార్థి వివిధ రకాలైనటువంటి ఆకుల యొక్క ఆకృతిని పరిశీలిస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి ప్రక్రియకు ఉదాహరణ? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి పరిశీలన. ఆల్రెడీ దాంట్లో నేను చెప్పాను స్టేట్మెంట్ లోనే, ఆకుల ఆకృతిని పరిశీలిస్తున్నాడు కాబట్టి ఇది పరిశీలనకు సంబంధించినటువంటి అంశం. క్వశ్చన్ నెంబర్ 26. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ముందుగా దాని ప్రభావం గురించి ఊహిస్తున్నాడు. ఇది ఏ దశ? ఇది ఆల్రెడీ వచ్చినట్టుంది. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ముందుగా దాని ప్రభావాన్ని గురించి ఊహిస్తున్నాడు. ఇది ఏ దశ అంటే పరిశీలన, పరికల్పన, ప్రయోగము, నిర్ధారణ. దీనికి సరైన సమాధానము పరికల్పన. ఇది కదా ఇంతకు ముందు వచ్చిన బిట్టిది. ఒక మందు కొత్త మందును కనుగొనడానికి ముందు దాని యొక్క ప్రభావం గురించి ఊహిస్తున్నాడు. ఇది మరి ఈ మందును కనుగొంటే దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది పరిశీలిస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరోనా వ్యాక్సిన్ ని కనుగొనడానికంటే ముందుగా, అంటే కరోనా వ్యాక్సిన్ మందుని ప్రయోగించడానికంటే ముందు, కనుక్కోవడానికంటే ముందు దాని యొక్క ప్రభావాన్ని గురించి ఊహిస్తున్నారు. అంటే మరి వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, చిన్నపిల్లలకు పనిచేస్తుందా లేదా, పెద్దవాళ్ళకి పనిచేస్తుందా లేదా అని ముందుగానే దాని గురించి ఊహిస్తున్నారు. దాని యొక్క పనితీరుని గురించి ముందుగానే ఊహిస్తున్నారు. కాబట్టి అది ఏది అంటే పరికల్పన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఒక విద్యార్థి ఒక వస్తువు వేడి చేస్తే వ్యాకోచిస్తుందని తెలుసుకున్నాడు. ఇది విజ్ఞాన శాస్త్రంలో ఏ ప్రక్రియ? ఒక విద్యార్థి ఒక వస్తువుని వేడి చేస్తే వ్యాకోచిస్తుందని తెలుసుకున్నాడు. ఇది ఏ విజ్ఞాన శాస్త్రంలో ఏ ప్రక్రియ? పరిశీలన, పరికల్పన, ప్రయోగము, నిర్ధారణ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి. నిర్ధారణ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాడు, ప్రయోగం ద్వారా తెలుసుకున్నాడు. ఒక విద్యార్థి ఒక వస్తువుని వేడి చేస్తే వ్యాకోచిస్తుందని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాడు. సో కాబట్టి ఇది ఏ రకమైనటువంటి ప్రక్రియ అంటే అది నిర్ధారణ. అంటే ఫైనల్ గా నిర్ధారణకు వస్తాడు. అంటే వస్తువుని వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అని ఫైనల్ గా అతను దాని గురించి నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. విజ్ఞాన శాస్త్రం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఇది సత్యాన్వేషణ, ఇది కేవలం సిద్ధాంతాల సమాహారము, ఇది ప్రయోగాలు చేయడము, ఇది పరిశీలన చేయటం. ఇది ఆల్రెడీ వచ్చింది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఇది కేవల సిద్ధాంతాల సమాహారం. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది కేవలం సిద్ధాంతాల సమాహారం అనేది కాదు. క్వశ్చన్ నెంబర్ 29. పిల్లల స్వభావం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? పిల్లవాళ్ళ యొక్క స్వభావం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏ కుతూహలము, ఆప్షన్ బి ప్రశ్నించడం, ఆప్షన్ సి ఊహించడం, ఆప్షన్ డి బట్టి పట్టడం. పిల్లల స్వభావం గురించి ఈ క్రింది వాటిలో తప్పు స్టేట్మెంట్ ఏది? కుతూహలము, ఆప్షన్ బి ప్రశ్నించడం, ఆప్షన్ సి ఊహించడం, ఆప్షన్ డి బట్టి పట్టడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి బట్టి పట్టడం. అంటే పిల్లవాళ్ళకు ఉండే స్వభావంలో కుతూహలం ఉంటుంది, ప్రశ్నించడం ఉంటుంది, ఊహించడం ఉంటుంది, కానీ బట్టి పట్టడం అనేది వాళ్ళకి సంబంధించినటువంటిది కాదు. క్వశ్చన్ నెంబర్ 30. జేమ్స్ రాండీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం కానిది ఏది? జేమ్స్ రాండీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం గురించి కానిది ఏది? ఆప్షన్ ఏ పరిశీలన, ఆప్షన్ బి ప్రయోగము, ఆప్షన్ సి మంత్రము, ఆప్షన్ డి తార్కిక ఆలోచన. జేమ్స్ రాండీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం కానిది ఏది? పరిశీలన, ఆప్షన్ బి ప్రయోగము, ఆప్షన్ సి మంత్రము, ఆప్షన్ డి తార్కిక ఆలోచన. ఇది సరైన సమాధానం ఆప్షన్ సి మంత్రము. అంటే ఇది కానిది. పరిశీలన, ప్రయోగము, తార్కిక ఆలోచన అనేవి మనకి జేమ్స్ రాండీ ప్రకారం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. అత్తిపత్తి మొక్కను ముట్టుకుంటే పత్రాలు ముడుచుకుపోవడం సైన్స్ యొక్క ఏ స్వభావానికి ఉదాహరణ? అత్తిపత్తి మొక్క ఆకుని పట్టుకున్నప్పుడు ఆకులు ముడుచుకుపోతాయి. మరి ముడుచుకుపోవటం అనేది ఏ రకమైనటువంటి స్వభావానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ మార్పుకు లోనయ్యే స్వభావము, ఆప్షన్ బి కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణ స్వభావము, ఆప్షన్ డి స్థిరమైన స్వభావము. ఆప్షన్ ఏ మార్పుకు లోనయ్యే స్వభావం, ఆప్షన్ బి కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణ స్వభావం, ఆప్షన్ డి స్థిరమైన స్వభావం. దీని సరైన సమాధానము ఆప్షన్ బి కుతూహల స్వభావం. చెప్పాం మనం క్యూరియాసిటీ ఉంటుందని చెప్పాం. చిన్నపిల్లల్లో ఎప్పుడైనా సరే మరి అత్తిపత్తి ఆకుని మనం టచ్ చేసినప్పుడు వెంటనే అది ముడుచుకుపోతున్నట్టు, ఎందుకు ముడుచుకుపోతుంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాలనేటటువంటి క్యూరియాసిటీ ఉంటుందని చెప్పాం. క్యూరియాసిటీ నేచర్ ఆఫ్ సైన్స్ అని చెప్పాం. సో కాబట్టి అది ఏంటి అంటే కుతూహల స్వభావం, సైన్స్ కున్నటువంటి కుతూహల స్వభావం. క్వశ్చన్ నెంబర్ 32. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవులను కనుగొనడం సైన్స్ యొక్క ఏ స్వభావానికి ఉదాహరణ? ఆంటోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవులను కనుక్కున్నాడు. మరి అతను కనుక్కోవటం అనేది ఏ రకమైనటువంటి సైన్స్ స్వభావానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ మార్పుకు లోనయ్యే స్వభావము, ఆప్షన్ బి కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణ స్వభావము, ఆప్షన్ డి స్థిరమైన స్వభావము. ఆంటోనీ వాన్ లీవెన్హాక్ సూక్ష్మజీవులు కనుగొనడంలో సైన్స్ యొక్క ఏ స్వభావానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ మార్పుకు లోనయ్యే స్వభావము, ఆప్షన్ బి కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణ స్వభావము, ఆప్షన్ డి స్థిరమైన స్వభావం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అన్వేషణాత్మక స్వభావం. చెప్పాం కదా మరి ఆంటోనీ వాన్ లీవెన్హాక్ తాను ఒక బట్టల వ్యాపారి అని చెప్పాం. మరి బట్టల వ్యాపారిగా ఉన్నటువంటి ఆంటోనీ వాన్ లీవెన్హాక్ తాను బట్టలు అమ్ముతూ ఉన్నప్పుడు దారిలో అంటే తన యొక్క వస్త్రాల యొక్క క్వాలిటీని చెక్ చేయడం కోసం తానే సొంతగా కొన్ని కటకాలను తయారు చేశాడని చెప్పాం, హ్యాండ్ లెన్స్. మరి ఆ తయారు చేసినటువంటి హ్యాండ్ లెన్స్ ఉపయోగించి తాను ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాల యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి ఆ లెన్స్ ఉపయోగించాడు. మరి అట్లా లెన్స్ ను ఉపయోగించి చెక్ చేస్తూ దారిలో వచ్చేటప్పుడు అక్కడ ఒక మురికి కుంటలో ఉన్నటువంటి నీటిని పరిశీలించేటప్పుడు దాంట్లో
కొన్ని సూక్ష్మజీవులను పరిశీలించాడు. మరి అట్లా పరిశీలించిన తర్వాత అతనికి ఇంకా ఏమైంది అంటే అన్వేషణ స్వభావం అనేది పెరిగిపోయింది. మరి అట్లా అన్వేషణ స్వభావం అంటే ఇంకా దీంట్లోనే ఏముంటే మనకి ఈ రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి, ఇంకా రక్తంలో ఏముంటాయి, పాచిలో ఏముంటాయి అని చెప్పేసి ఇంకా రకరకాలైనటువంటి పదార్థాల్లో ఏముంటాయి అని తెలుసుకోవాలనేటటువంటి ఆ అన్వేషణ శక్తి అనేది పెరిగిపోయింది. సో కాబట్టి అదేంటంటే అన్వేషణ స్వభావం అని చెప్తారు. ఎక్స్ప్లోరింగ్ నేచర్ అని చెప్పారు, అన్వేషణ స్వభావం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? లామార్క్, ఆప్షన్ బి. వీజ్మన్, ఆప్షన్ సి. కోపర్నికస్, ఆప్షన్ డి. ఐన్స్టీన్. భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని చెప్పింది ఎవరు? లామార్క్, వీజ్మన్, ఆప్షన్ సి. కోపర్నికస్, ఆప్షన్ డి. ఐన్స్టీన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. కోపర్నికస్. భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని చెప్పింది కోపర్నికస్ అండి. అంటే చూడండి, మరి ఫస్ట్ భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మారు. అంటే భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం భూమి కేంద్రంగా ఉంటుంది, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు అని చెప్పాం. అంటే మనకు కూడా ఇప్పుడు జనరల్ గా చదువుకున్న వాళ్ళందరూ కూడా భూమి ఎట్లాగే ఉంటుంది, ఆ సూర్యుడు మాత్రం తూర్పు నుంచి పడమరకు వెళ్తూ ఉంటాడని మనం అందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మరి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ని ఎప్పుడో గతంలోనే నమ్మారు. అంటే టోలమీ అనేటటువంటి భూకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఆ టోలమీ చెప్పినటువంటి విషయం ప్రకారం నమ్మారు అప్పటి వరకు కూడా. భూకేంద్ర సిద్ధాంతం ప్రకారం భూమి కేంద్రంగా ఉంటుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉంటాడని అనుకున్నాడు. కానీ తర్వాత కోపర్నికస్ ఏం చెప్పాడంటే ఆ భూకేంద్ర సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తప్పు అని చెప్పాడు. అంటే ఏమేం చెప్పాడంటే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్రంగా ఉంటాడు, సూర్యుడి చుట్టూ భూమి తర్వాత ఉపగ్రహాలు గ్రహాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనేటటువంటి ఆ స్టేట్మెంట్ ని చెప్పడం జరిగింది. సో కాబట్టి భూకేంద్ర సిద్ధాంతం తప్పు అని చెప్పింది కోపర్నికస్. క్వశ్చన్ నెంబర్ 34. సైన్స్ యొక్క మార్పుకు లోనయ్యే స్వభావం గురించి ఎవరు చెప్పారు? సైన్స్ యొక్క మార్పుకు లోనయ్యే స్వభావం గురించి ఎవరు చెప్పారు? లామార్క్, వీజ్మన్, స్వామి వివేకానంద, ఆంటోనీ వాన్ లీవెన్హాక్. సైన్స్ యొక్క మార్పుకు లోనయ్యే స్వభావం గురించి ఎవరు చెప్పారు? లామార్క్, వీజ్మన్, స్వామి వివేకానంద, ఆంటోనీ వాన్ లీవెన్హాక్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. స్వామి వివేకానంద. అంటే స్వామి వివేకానంద ఒక స్టేట్మెంట్ చెప్పాడు ఏంటంటే శాస్త్రీయ సిద్ధాంతాలన్నీ కూడా శాస్త్రీయ సత్యాలకు దాదాపు దగ్గరగా ఉండేటటువంటి అంశాలు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో కాబట్టి సైన్స్ యొక్క మార్పుకు లోనయ్యే స్వభావం గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి వివేకానంద. మనకి ఇది టెక్స్ట్ బుక్ లో కూడా డైరెక్ట్ గా ఉంటుందండి. ఇది సైన్స్ యొక్క మార్పుకు లోనయ్యే స్వభావం గురించి చెప్పింది స్వామి వివేకానంద. నెక్స్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి. ఒక విద్యార్థి ఒక కొత్త రకం పువ్వును చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్వభావం? ఒక విద్యార్థి ఒక కొత్త రకమైనటువంటి పువ్వును చూశాడు, మరి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఇది ఏ రకమైనటువంటి స్వభావము? ఓకే అండి, ఇది ఆ బిట్ మనం మిస్ అయింది. అది జస్ట్ మనం చెప్పాం కదా, స్వామి వివేకానంద చెప్పినటువంటి పాయింట్ అది నాకు కూడా ఈరోజు చూసేటప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు నాకు ఐడియా వచ్చింది, స్ట్రైక్ అయింది. ఆ లైన్ సపరేట్ గా ఉంది, దాని గురించి మనం అప్పుడు చెప్పలేదు. సో కాబట్టి సైన్స్ యొక్క మార్పులు అనేటటువంటి స్వభావం అనేటటువంటిది స్వామి వివేకానంద చెప్పాడు. శాస్త్రీయ సత్యాలన్నీ కూడా శాస్త్రీయ అన్వేషణలన్నీ కూడా శాస్త్రీయ సత్యాలకు దగ్గరగా ఉండేటటువంటి అంచనాలు మాత్రమే అని చెప్పడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఒక విద్యార్థి ఒక కొత్త రకం పువ్వును చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్వభావము? మార్పుకు లోనయ్యే స్వభావము, కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణ స్వభావము, ఆప్షన్ డి స్థిరమైన స్వభావము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి కుతూహల స్వభావం. రైట్ ఆన్సర్ అండి. క్యూరియాసిటీ నేచర్. కుతూహల స్వభావం అంటే ఒక కొత్త రకమైనటువంటి పువ్వును చూసి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది క్యూరియాసిటీ నేచర్ అది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ముందు ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్వభావానికి ఉదాహరణ?
ఒక శాస్త్రవేత్త కొత్త రకమైనటువంటి మందును కనుగొనడానికి ముందు ప్రయోగాలు చేస్తున్నాడు. ఇది ఏ స్వభావానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ మార్పుకు లోనయ్యే స్వభావము, ఆప్షన్ బి కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణాత్మక స్వభావము, ఆప్షన్ డి స్థిరమైన స్వభావము. ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికంటే ముందు వివిధ ప్రయోగాలు చేస్తున్నాడు. మరి ఏ స్వభావానికి ఉదాహరణ? మార్పుకు లోనయ్యే స్వభావము, ఆప్షన్ బి కుతూహల స్వభావము, ఆప్షన్ సి అన్వేషణ స్వభావము, ఆప్షన్ డి స్థిరమైన స్వభావం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అన్వేషణాత్మక స్వభావం. చూడండి, మరి ఒక శాస్త్రవేత్త కొత్త మందును కనుగొనడానికి ముందు వివిధ రకాలైనటువంటి ప్రయోగాలు చేయటం అనేది అన్వేషణ స్వభావానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ఏ స్వభావానికి ఉదాహరణ? మార్పుకు లోనయ్యే స్వభావము, కుతూహల స్వభావము, అన్వేషణాత్మక స్వభావము, స్థిరమైన స్వభావం. ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని మార్చి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి ఇది ఏ స్వభావానికి ఉదాహరణ? మార్పుకు లోనయ్యే స్వభావము, కుతూహల స్వభావము, అన్వేషణ స్వభావము, స్థిరమైన స్వభావం. సో దీనికి ఆప్షన్ ఏ మార్పుకు లోనయ్యే స్వభావం. అంటే ఒక శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని చెప్పిన తర్వాత ఆ సిద్ధాంతం అనేది ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండదు. మరి ఆ సిద్ధాంతాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక శాస్త్రవేత్త చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మార్చి మళ్ళీ ఒక సిద్ధాంతాన్ని కూడా రూపొందించవచ్చు. ఆల్రెడీ మనం చెప్పాము, లామార్క్ ఆద్యత గుణాల అనువంశికత సూత్రం చెప్పిన తర్వాత వీజ్మన్ దాన్ని తప్పు అని కొట్టివేయడం జరిగింది. సో కాబట్టి ఒక సిద్ధాంతాన్ని రూపొందించిన తర్వాత దాన్ని మార్చి మళ్ళీ కొత్త సిద్ధాంతాన్ని కూడా రూపొందించవచ్చు. కాబట్టి సైన్స్ అనేది మార్పుకు లోనయ్యేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ అండి. సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? రాంగ్ స్టేట్మెంట్. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ బి ఇది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ సి ఇది మార్పుకు లోనయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ డి ఇది స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు అంటే కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది, అన్వేషణ స్వభావాన్ని కలిగి ఉంటుంది, మార్పుకు లోనయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది, స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఓకే, రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి. ఇది స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండదు. ఇది మార్పులకి లోన అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 39. భూకేంద్ర సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? భూకేంద్ర సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆప్షన్ ఏ ఇది కోపర్నికస్ చేత ప్రతిపాదించబడింది. ఆప్షన్ బి ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంటాడని చెప్పింది. ఆప్షన్ సి ఇది తప్పు అని నిరూపించబడింది. ఇది ఒకప్పుడు నమ్మబడింది. భూకేంద్రక సిద్ధాంతం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఫస్ట్, కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఆప్షన్ బి ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని చెప్తుంది. ఆప్షన్ సి ఇది తప్పు అని నిరూపించబడింది. ఆప్షన్ డి ఇది ఒకప్పుడు నమ్మబడింది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. అంటే కోపర్నికస్ ప్రతిపాదించలేదు. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటిది టోలమీ అనుకుంటున్నాను. మరి కోపర్నికస్ సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగిలిన 3 స్టేట్మెంట్లు కరెక్టే. అంటే భూకేంద్రిక సిద్ధాంతం గురించి చెప్పినటువంటి స్టేట్మెంట్ లో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనేది కరెక్టే. ఇది తప్పు అని నిరూపించబడింది. నెక్స్ట్ ఇది ఒకప్పుడు నమ్మబడింది, కానీ కోపర్నికస్ చేత ప్రతిపాదించబడింది అనేది రాంగ్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 40. లామార్క్ సిద్ధాంతం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? లామార్క్ సిద్ధాంతంలో ఈ క్రింది వాటిలో ఏది తప్పు? ఇది ఆర్జిత లక్షణాల గురించి అనువంశికంగా సంక్రమిస్తాయని చెప్తుంది. ఆప్షన్ బి ఇది వీజ్మన్ చేత సవరించబడింది. ఇది ఎలుకల తోకల ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. ఇది శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయని చెబుతుంది.
శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయని చెప్తుంది. చూడండి, లామార్క్ సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? లామార్క్ సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయి అని చెప్తున్నాడు. ఆప్షన్ బి, ఇది వీజ్మన్ చేత సవరించబడింది. ఆప్షన్ సి, ఇది ఎలుకల తోకల ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. ఆప్షన్ డి, ఇది శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయి అని చెబుతుంది. సో దీంట్లో మరి రాంగ్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని చెప్తున్నాడు, ఇది రైటే. నెక్స్ట్ ఆప్షన్ బి, వీజ్మన్ చేత సవరించబడింది, ఇది కూడా కరెక్టే. మరి ఎలుకల తోకల ప్రయోగాల ద్వారా నిరూపించబడింది, ఇది కూడా రైటే. మరి రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఇది శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయి అని చెప్పారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి లామార్క్ సిద్ధాంతం గురించి ఇది చెప్పింది. ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, మిగిలిన మూడు కరెక్టే. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతము కరెక్ట్ కదా అన్నారు. ఒకసారి చూడండి, భూకేంద్రక సిద్ధాంతం సూర్యకేంద్రక సిద్ధాంతం కాదండి. క్వశ్చన్ భూకేంద్రక సిద్ధాంతం గురించి ఈ క్రింది వాటిలో ఏది తప్పు? సూర్యకేంద్రక సిద్ధాంతం కాదు, క్వశ్చన్ భూకేంద్రక సిద్ధాంతం. కాబట్టి మనకి ఇట్లా ఇచ్చేటటువంటి క్వశ్చన్లు చాలా జాగ్రత్తగా వినాలండి మనం. ఎందుకంటే జనరల్ గా మరి ఇప్పుడు కోపర్నికస్ చెప్పింది సూర్యకేంద్రక సిద్ధాంతమే, కానీ భూకేంద్రక సిద్ధాంతం కాదు, అది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పాడు. కాబట్టి భూకేంద్రక సిద్ధాంతంలోని వాక్యాల్లో తప్పు ఏది అన్నాడు. ఓకే, సో మరి ఇది కోపర్నికస్ చేత ప్రతిపాదించబడింది అన్నాడు ఫస్ట్ స్టేట్మెంట్, కాబట్టి ఇది రాంగే కదా. కోపర్నికస్ చేత ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతం, సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు, ఇది కూడా కరెక్టే. ఇది తప్పు అని నిరూపించబడింది, ఇది కూడా రైటే. ఒకప్పుడు నమ్మబడింది, ఇది కూడా రైటే. కానీ దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ అంటే ఇది కోపర్నికస్ చేత ప్రతిపాదించబడింది అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఒకవేళ క్వశ్చన్ ఇది సూర్యకేంద్రక సిద్ధాంతం గురించి అంటే ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే అండి. శశిరేఖ నాయుడు గారు, ఓకేనా, మీ డౌట్ క్లారిఫై అయిందండి. శశిరేఖ నాయుడు గారు మీరు ఒక క్వశ్చన్ ఇక్కడ అడిగారు. ఓకే, కాబట్టి దాని క్లారిఫికేషన్ మళ్ళీ ఒకసారి చెప్పాను. ఓకే అండి. నెక్స్ట్, లామార్క్ సిద్ధాంతాల్లో ఈ క్రింది వాటిలో ఏది తప్పు అంటే చెప్పే మనం ఆప్షన్ డి, శాస్త్రీయ సత్యాలన్నీ కూడా సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఇది స్వామి వివేకానంద చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ దగ్గర ఉంటుందండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, సైన్స్ యొక్క సంచిత స్వభావం అంటే ఏమిటి? సైన్స్ యొక్క సంచిత స్వభావం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ, కొత్త ఆవిష్కరణ చేయటము. ఆప్షన్ బి, జ్ఞానాన్ని కూడబెట్టడము. ఆప్షన్ సి, సమస్యలను పరిష్కరించటము. ఆప్షన్ డి, ప్రయోగాలు చేయటము. సైన్స్ యొక్క సంచిత స్వభావం అని చెప్పాము, క్యుములేటివ్ నేచర్ అని చెప్పాము. కొత్త ఆవిష్కరణలు చేయటము, జ్ఞానాన్ని కూడబెట్టడము, సమస్యలు పరిష్కరించడము, ప్రయోగాలు చేయటము. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, జ్ఞానాన్ని కూడబెట్టడం. చెప్పాం కదా, అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాం, జ్ఞానాన్ని కూడబెట్టడం. సైన్స్ యొక్క సంచిత స్వభావం అంటే ఒక శాస్త్రవేత్త ఒక విషయం మీద పరిశోధన చేసి కొంత సమాచారాన్ని కూడబెట్టినప్పుడు ఆ సమాచారానికి అదనంగా మరికొంత సమాచారాన్ని కూడా అతను తయారు చేసి ఒక కొత్త విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి సైన్స్ అనేది ఎప్పుడు కూడా ఒక సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పాం. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత ఇమ్యునాలజీ డెవలప్ అయిందని చెప్పాం. దాంతో రకరకాలైనటువంటి వ్యాక్సిన్స్ కనుక్కున్నారని చెప్పాం. సో కాబట్టి ఈ విధంగా మనకి సైన్స్ అనేది ఒక సంచిత స్వభావాన్ని, క్యుములేటివ్ నేచర్ కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ జ్ఞానం అనేది కూడబెట్టడం జరుగుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఉపయోగించుకొని దాన్ని కొంచెం అప్డేట్ చేయడం జరుగుతుంది.
సంచిత అంటే ఎలాబరేట్ కదా సార్. సంచిత అంటే మనకి క్యుములేటివ్ అండి, క్యుములేటివ్ నాలెడ్జ్ అంటారు. మన గతంలో కూడా మనకి మ్యాథ్స్ లో కూడా వస్తుంది, అంటే స్టాట్స్ లో వస్తుంది. సంచిత పౌనపున్యం అంటారు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు కదా. క్యుములేటివ్ సంచిత అంటే ఏంటి అంటే మొత్తం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 ఉన్నాయనుకోండి, 2, 4, 6, 6 తర్వాత 8 ఉన్నాయనుకోండి, అట్లా అవన్నీ కూడా ముందున్నటువంటి వాటిని మొత్తాన్ని కూడా కలిపి చెప్తాం, దాన్ని సంచిత అని చెప్తారు. సో ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ వైష్ణవి గారు, సంచిత అంటే ఎలాబరేట్ కాదండి, సంచిత అంటే క్యుములేటివ్ అంటారు, అంటే గతంలో ఉన్నటువంటిది మొత్తం కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పాం, కంప్యూటర్ ఉందనుకోండి, మొదటి తరం ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత దాని తర్వాత ఆ నాలెడ్జ్ ని ఉపయోగించి మళ్ళీ సెకండ్ జనరేషన్ కంప్యూటర్ కనిపెట్టారు. దాని తర్వాత మళ్ళీ థర్డ్ జనరేషన్ కంప్యూటర్, అంటే అంతకు ముందు ఉన్నటువంటి నాలెడ్జ్ ని బట్టి, దాని మీద ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మళ్ళీ కొత్తగా అదనంగా ఉన్నటువంటి సమాచారాన్ని ఉపయోగించి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి సంచిత అంటే ఏంటి అంటే, సైన్స్ యొక్క సంచిత స్వభావం అంటే జ్ఞానాన్ని కూడబెట్టడం. ఇప్పుడు ఈ 5వ తరం జనరేషన్ తీసుకున్నట్లయితే అవి దాటిపోయాయి, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కూడా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ అన్ని కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ ఎట్లా అంటే, గతంలో ఉన్నటువంటి ఆ కంప్యూటర్ తరాలకు సంబంధించినటువంటి సంచిత జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మళ్ళీ ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారంటే సంచిత స్వభావం అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 42. మొదట జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ ను ప్రతిపాదించింది ఎవరు? జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ ప్రతిపాదించింది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ బి లూయి పాస్చర్, ఆప్షన్ సి ఆంటోనీ వాన్ లీవెన్హాక్, ఆప్షన్ డి కోపర్నికస్. జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ ని ప్రతిపాదించింది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్, లూయి పాస్చర్, ఆంటోనీ వాన్ లీవెన్హాక్, కోపర్నికస్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి లూయి పాస్చర్. చెప్పాం కదా, లూయి పాస్చర్ అనేటటువంటి సైంటిస్ట్ జెర్మ్ థియరీని ప్రతిపాదించాడు. అంటే సూక్ష్మజీవులు వివిధ రకాలైనటువంటి పదార్థాల యొక్క స్వభావాన్ని చెడిపోయేటట్లు చేస్తూ ఉంటాయని చెప్పాడు. పాల స్వభావాన్ని నాశనం చేస్తూ ఉంటాయి, అంటే పాలు చెడిపోవడానికి కారణం ప్రధానంగా పాలలో ఉండేటటువంటి బ్యాక్టీరియా అని చెప్పాడు. సో మరి ఆ పాలను వేడి చేయడం ద్వారా ఆ పాలలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపొచ్చు అనేటటువంటి విషయాన్ని చెప్పి పాశ్చరైజేషన్ అనేటటువంటి టెక్నిక్ ని చెప్పాడని చెప్పాం. తర్వాత దాంతో పాటు మనకి సర్జికల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ చేసేటప్పుడు శస్త్రచికిత్సా విధానంలో కూడా సర్జికల్ టూల్స్ అన్నిటి కూడా బాయిల్ చేయడం వలన వాటికి ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి జెర్మ్స్ ఏవైతే ఉన్నాయో వ్యాధికారక సూక్ష్మజీవుల్ని నశింప చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని అతను చెప్పడం జరిగింది. నెక్స్ట్, మసూచికి టీకాను ఎవరు కనుగొన్నారు? మసూచికి వ్యాక్సిన్ ని ఎవరు కనుక్కున్నారు? లూయి పాస్చర్, ఆప్షన్ బి ఆంటోనీ వాన్ లీవెన్హాక్, ఆప్షన్ సి ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ డి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మసూచికి వ్యాక్సిన్ కనుక్కున్నది ఎవరు? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఎడ్వర్డ్ జెన్నర్. మసూచికి వ్యాక్సిన్ కనుక్కున్నది ఎడ్వర్డ్ జెన్నర్ అండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. పెన్సిలిన్ ని ఎవరు కనుక్కున్నారు? లూయి పాస్చర్, ఆంటోనీ వాన్ లీవెన్హాక్, ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ ని ఎవరు కనుక్కున్నారు? లూయి పాస్చర్, ఆంటోనీ వాన్ లీవెన్హాక్, ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, పెన్సిలిన్ కనుక్కున్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. క్వశ్చన్ నెక్స్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అండి. ఒక శాస్త్రవేత్త ఒక కొత్త రకం వ్యాధికి టీకాను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది సైన్స్ యొక్క ఏ స్వభావానికి సూచిస్తుంది? ఒక శాస్త్రవేత్త ఒక కొత్త రకం వ్యాక్సిన్ ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇది సైన్స్ యొక్క ఏ స్వభావం? సంచిత స్వభావం, ఆవిష్కరణ స్వభావం, సమస్యను పరిష్కరించే స్వభావం, పైవన్నీ. సంచిత స్వభావము, ఆవిష్కరణ స్వభావము, సమస్యను పరిష్కరించే స్వభావము, పైవన్నీ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. అన్ని వస్తాయండి. ఎందుకంటే చూడండి, ఒక వ్యాధికి టీకాను వ్యాక్సిన్ కనుక్కోవడానికి అతను ప్రయత్నం చేశాడు కాబట్టి, మరి అతను చేసేటటువంటి ప్రయత్నంలో సంచిత స్వభావం ఉంటుంది. అంటే గతంలో వ్యాక్సిన్ ఎట్లా కనుక్కున్నారు అనేటటువంటి నాలెడ్జ్ ని ఉపయోగించాడు. మరి అతను ఒక ఆవిష్కరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తర్వాత సమస్యను పరిష్కరిస్తున్నాడు. సో కాబట్టి ఇది సరైనటువంటి సమాధానం, పైవన్నీ కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఒక విద్యార్థి వివిధ రకాల సూక్ష్మజీవులు పరిశీలించి
వాటి గురించి తెలుసుకుంటున్నాడు. ఇది ఏ శాస్త్రానికి ఉదాహరణ? ఒక శాస్త్రవేత్త వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవులను పరిశీలించి వాటి గురించి తెలుసుకుంటున్నాడు. ఇది ఏ శాస్త్రానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ జీవశాస్త్రము, ఆప్షన్ బి రోగ నిరోధక శాస్త్రము, ఆప్షన్ సి సూక్ష్మజీవ శాస్త్రము, ఆప్షన్ డి భౌతిక శాస్త్రము. సూక్ష్మజీవుల గురించి పరిశీలించేటటువంటి శాస్త్రము ఏది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సూక్ష్మజీవ శాస్త్రం. అంటే మైక్రోబయాలజీలో మనకి వివిధ రకాలైనటువంటి సూక్ష్మజీవుల గురించి తెలుసుకుంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 47. హరిత విప్లవం సైన్స్ యొక్క ఏ స్వభావాన్ని సూచిస్తుంది? హరిత విప్లవం సైన్స్ యొక్క ఏ స్వభావాన్ని సూచిస్తుంది అంటే సంచిత స్వభావము, ఆప్షన్ బి ఆవిష్కరణ స్వభావము, ఆప్షన్ సి సమస్యను పరిష్కరించే స్వభావము, ఆప్షన్ డి పైవన్నీ. హరిత విప్లవం సైన్స్ యొక్క ఏ స్వభావాన్ని సూచిస్తుంది? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి సమస్యను పరిష్కరించే స్వభావం. ఇది మనకి బుక్ లో కూడా డైరెక్ట్ గానే ఉంటుందండి. ఇప్పుడు హరిత విప్లవం కానివ్వండి, నీలి విప్లవం కానివ్వండి, సో ఇవన్నీ కూడా తర్వాత వైట్ రెవల్యూషన్ కానివ్వండి, బ్లూ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇవన్నీ కూడా సమస్యను పరిష్కరించడానికి ఇవి రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ సమస్యను పరిష్కరించేటటువంటి స్వభావానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. నెగిటివ్ క్వశ్చన్ అండి. సైన్స్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? రాంగ్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయాలి. ఇది సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ బి ఇది ఆవిష్కరణ స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ సి ఇది సమస్యను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ డి ఇది స్థిరమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. సైన్స్ గురించి ఇట్లో ఏది తప్పు? సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ బి ఇది ఆవిష్కరణ స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ సి ఇది సమస్యను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆప్షన్ డి ఇది స్థిరమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఓకే, రైట్ ఆన్సర్ డి, ఆప్షన్ డి అండి కరెక్ట్ ఆన్సర్. ఇది స్థిరమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అంటే సైన్స్ స్థిరమైన జ్ఞానాన్ని కలిగి ఉండదు. మిగిలిన మూడు కూడా కరెక్టే. అంటే సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆవిష్కరణ స్వభావాన్ని కలిగి ఉంటుంది, సమస్యను పరిష్కరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది, కానీ స్థిరమైన జ్ఞానాన్ని కలిగి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. లామార్క్ సిద్ధాంతం గురించి క్రింది వాటిలో ఏది తప్పు? లామార్క్ సిద్ధాంతంలో తప్పు అంశం ఏది? ఇది ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని చెబుతుంది, ఇది వీజ్మన్ చేత సవరించబడింది, ఇది ఎలుకల తోకల ప్రయోగాల ద్వారా నిరూపించబడింది, ఇది శాస్త్రీయ సత్యాలని సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయని చెప్తుంది. ఇది ఆల్రెడీ వచ్చింది బిట్టుంది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉంటాయని చెప్తుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది స్వామి వివేకానందకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అక్కడ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, లాస్ట్ క్వశ్చన్ అండి. ఎడ్వర్డ్ జెన్నర్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఎడ్వర్డ్ జెన్నర్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? ఆయన మసూచికి టీకాను కనుక్కున్నాడు, ఆప్షన్ బి ఆయన రోగ నిరోధక శాస్త్రానికి పునాది వేశాడు, ఆప్షన్ సి ఆయన సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు, ఆప్షన్ డి ఆయన వ్యాధి నివారణకు టీకాల ప్రాముఖ్యతను గుర్తించాడు. ఎడ్వర్డ్ జెన్నర్ గురించి క్రింది వాటిలో ఏది తప్పు? మసూచికి టీకాను కనుక్కున్నాడు ఫస్ట్, ఆప్షన్ బి రోగ నిరోధక శాస్త్రానికి పునాది వేశాడు, నెక్స్ట్ ఆయన సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు, ఆయన వ్యాధి నివారణకు టీకాల ప్రాముఖ్యతను గురించి చెప్పాడు. సో దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటే రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు. ఇది అతనికి సంబంధించింది కదా. ఎడ్వర్డ్ జెన్నర్ సూక్ష్మదర్శిని కనుక్కోలేదు, అతను మసూచికి వ్యాక్సిన్ కనుక్కున్నాడు, రోగ నిరోధక శక్తి ఇమ్యూనాలజీకి అతను ఫౌండేషన్ చేశాడు, మరి వ్యాధికి నివారణకు వ్యాక్సిన్స్ యొక్క ఉపయోగాన్ని గురించి చెప్పాడు. సో కాబట్టి అతను సూక్ష్మదర్శిని కనుక్కోవటం అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇవండి క్వశ్చన్లు. ఈ విధంగా మనకి మెథడాలజీలో కూడా మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మెథడాలజీ నుంచి కూడా మీరు గతంలో మనకి డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలను సరళిని బట్టి ఈ విధంగా క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మనం ఏదో గుడ్డిగా టెక్స్ట్ బుక్ లో కానీ మెథడాలజీలో కానీ పైన కనిపించేటటువంటి బిట్లను చదువుకోవడం వల్ల మనకి పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. అంటే మొత్తం అనాలిసిస్ చేసి ఏ రకమైనటువంటి ప్రశ్నైనా మనం ఆన్సర్ చేయగలిగేటట్లు ఉండాలి. అంటే అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు కానివ్వండి, ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్లు కానీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు ఈ తరహాలో మీరు ప్రిపేర్ అయినట్లయితే మీ అందరికి కూడా 100% యూజ్ అవుతుంది. మీరు మీ ప్రిపరేషన్ అంతా కూడా మొత్తం అర్థం చేసుకుని అవగాహన చేసుకుని చదవటం వల్ల మీకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి మెథడాలజీ అనేది మొత్తం కూడా ఏంటంటే 1-2 సార్లు వింటే బాగా వస్తుందండి. ఇది ఎక్కువ మనం బట్టి పెట్టి చదవాల్సినట్టు అవసరం లేదు. మొత్తం జాగ్రత్తగా అవగాహన చేసుకుని మనం ఆ టాపిక్ మొత్తం విన్నట్లయితే మనకి బాగా మంచి ఈజీగా అర్థమవుతుంది, ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాము. సో కాబట్టి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మరి ఇది ఈ రోజు సెషన్ సంబంధించినటువంటి బిట్స్ అండి. మళ్ళీ అంటే దాదాపు మనకి ఫస్ట్ చాప్టర్ లో మనకి సగం చాప్టర్ సంబంధించినటువంటివి బిట్లు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సెషన్ లో ఇంకొక గంట మనం తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ గా మనకి 100% బిట్లు కూడా మనకి కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ రేపు క్లాస్ లో ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి మిగిలిన 50% టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా రేపు ఇదే తరహాలో మళ్ళీ సమాధానాలు మనం చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీ అందరికి కూడా ఇట్లా మీరు డిస్కషన్ లో పాల్గొనడం వల్ల చాలా మీ అందరికి కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం వల్ల మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే లైవ్ లో ఉన్నారో లైవ్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మీ అందరికి ప్రిన్సీ గారు, అను గారు, సుకుమారి గారు, వీరయ్య గారు, పద్మ గారు, మనందరూ కూడా రెగ్యులర్ గా వచ్చేటటువంటి మిత్రులందరూ ఉన్నారు. చాలా మంది ఇంకా కొంతమంది కొత్తగా యాడ్ అవుతున్నారు. మరి మీకు బిట్లన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. ఒకసారి వీటి మీద మీకు యొక్క కామెంట్స్ కూడా చెప్పండి. అంటే వీటిలో ఎక్కడైనా సంథింగ్ ఏదైనా మిస్టేక్ కనుక ఉన్నట్లయితే మీరు ఒకసారి ఆ మిస్టేక్ ఏదైనా ఉంటే కామెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే ఎంత పెద్ద క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకైనా మనకి ఈవెన్ డిఎస్సి క్వశ్చన్ పేపర్ లో కూడా మనకి మిస్టేక్స్ అనేవి మనకి రావటం జరుగుతుంది. సో కాబట్టి మనం తయారు చేసేటటువంటి బిట్లలో ఎక్కడైనా పొరపాటున ఏదైనా మనం బై మిస్టేక్ గా ఏదైనా మిస్టేక్ వచ్చినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా వాటిని ఒకసారి మీరు దాదాపు మీరు అందరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికి బాగా అర్థం అవుతుంటుంది. అంటే ఎవరైతే సబ్జెక్ట్ మీద మనకి బాగా అవగాహన ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి బిట్ తెలిసిపోతుందండి. నేను పొరపాటున ఏదైనా ఒక బిట్ ని నేను బై మిస్టేక్ ఏదైనా చదివినా కానీ లేకపోతే రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కానీ ఇక్కడ మీ అందరికి కూడా అర్థమైపోతూనే ఉంటుంది. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే మీరు కామెంట్ లో తెలియజేసినట్లయితే దాన్ని నేను ముందు పిన్ గా ఫస్ట్ కామెంట్ కి పిన్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. సో కాబట్టి మరి ఇలాంటివి అన్ని కూడా మీ అందరికి కూడా బాగా యూజ్ అవుతున్నాయి అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు సెషన్ ని క్లోజ్ చేద్దాం.